హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాముష్యమిని వ్లాగ్స్. మొత్తానికైతే ఈరోజు ఆలుగడ్డ బఠానీ టమాటా కూర అయితే చేయబోతున్నా. మీకు thumbnail చూస్తే అర్థమైపోయినాలా, కానీ ఫుల్ వీడియో అయితే చూసేయండి. ఈరోజు అయితే కుక్కర్ అయితే పక్కింటి అక్కని అడిగి మరీ ఇంత పెద్ద కుక్కర్లో అయితే వండుతున్నాను అనమాట. నా కాడైతే ఇంత పెద్ద కుక్కర్ అయితే లేదు, చిన్న కుక్కరే. ఇంకా అక్క కాడైతే తీసుకొచ్చి ఫస్ట్ అయితే ఆయిల్ పోసుకొని అల్ల పోపు దినుసులు వేసుకొని ఉల్లిగడ్డలు వేసుకొని ఇంకా అవి కొంచెం మగ్గినాకైతే మళ్ళీ పచ్చిమిర్చి అల్లం పేస్టు పసుపు వేసుకొని ఇంకేమంటే ఆలుగడ్డ బఠానా ఇవన్నీ వేసుకొని టమాటా వేసుకొని అయితే కుక్కర్ అయితే మూత అయితే పెట్టేసుకుంటా. ఇంకేంది నువ్వు ఇంకా అవి ఏం కాలేదు, నువ్వు అప్పుడే మ్యాటర్ చెప్తున్నావు అనుకుంటారా? ఇంకేముంది ఒకదానమాట ఒకటి వేసి ఇంక మూత పెట్టుడే. కానీ అయితే ముందే చెప్తున్నాను అనమాట, ఫాస్ట్గా చెప్పిద్దా ఇంకేం చెప్పిద్దా అనేది అయితే ఎదురు చూడకుండా నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇప్పుడైతే బఠానీ సీజన్ అయితే గట్టిగా ఉందిరా నాయన. బఠానీలు ఎక్కడ పెట్టినా కుప్పలు తెప్పలే దొరుకుతున్నాయి. ఇంకా శనివారం మార్కెట్ రోజు అయితే సూపర్గా ఉన్నాయి బఠానీలు. ఈ బఠానీలు ఆడెంత ఏడెంత అనుకుంటా ఆ మూలన స్టార్ట్ చేస్తే ఈ మూలన అయితే కొన్నాం. ఎంతెంత అని అడిగితే ఆరు రెండు పావు కిలో బఠానీ మేమే తిన్నబట్టుంది, నేనను మమత. కొన్ని బఠానీలు అయితే తీయగుంటాయి, కొన్ని బఠానీలు అయితే సవగుంటాయి. కానీ దేని సీజన్ వచ్చినప్పుడు అదైతే పక్కా తినాలా, పిల్లగాళ్ళకి అయినా మనకైనా దేనికైనా మంచిది. కొంతమంది అంటారు ఆలుగడ్డ బఠానా ఇవన్నీ వాతం కాదా, అవి కాదా అంటారు. వాతం కాదు, గీతం కాదు, అన్నీ తినాలా. దేని సీజన్ వచ్చినప్పుడు అది తినేసేయాలన్నమాట. ఇప్పుడు మామిడి పండు సీజన్ వస్తే మామిడికాయలు ఎట్లా తింటున్నామో, సపోటాకాయలు వస్తే సపోటాకాయలు ఎట్నో, సీతాఫలం వస్తే సీతాఫలం ఎట్లనో ఇవి కూడా అట్నే. బఠానీ మనకి ఎప్పుడైతే దొరకో ఇంకెక్కడ పెద్ద పెద్ద మార్కెట్లలో, నార్మల్ మార్కెట్లలో బఠానీలకి గ్రీన్ కలర్ తిందో కలర్ వేసి మరీ డీప్ ఫ్రిడ్జ్లో పెడతారు కదా, అవైతే తీసి కలర్ వేసి ప్యాకెట్లలో అయితే అమ్ముతారు. అవైతే అంత క్వాలిటీ ఉండవు. అవి తీసుకొచ్చి కడిగి చూడండి, మొత్తం గ్రీన్ కలర్లో చేస్తారనమాట. నేను ఒకసారి వెజిటేబుల్ బిర్యానీ చేయడానికి అప్పుడు బఠానీ సీజన్ కాదు కానీ కొనుక్కొచ్చిన ప్యాకెట్లలో 10 రూపీసే కానీ అన్నం కూడా గ్రీన్ అయింది, మొత్తం అది గ్రీన్ అయింది. ఇంకా అప్పటి నుంచి అసలు తినరా నాయన. ఇంకా నేను ఇవైతే ఒక 1/2 కిలో అయితే తీసుకొచ్చినాం. వచ్చే నెల ఒక 2 కిలోలు అట్లా తెచ్చి అయితే ఇంకా ఫ్రీజర్ అయితే చేసుకుంటే చాలా రోజుల దాకా, కనీసం 1 ఇయర్ దాకా వస్తాయి. ఇట్లనే ఉప్మాలోకి వేసుకోనికి, ఇట్లనే ఆలుగడ్డ ఇట్లా కుర్మా చేయనికి, పావు బాజీ చేయనికి, ఇవన్నీ చేయనికి అయితే బఠానీ అయితే చాలా పనికి వస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే పిల్లలకు కూడా చాలా మంచిది, పచ్చి బఠానీ కదా. చాలా మంది ఇష్టపడరు, కానీ ఈ తీరుగా చేసుకుంటే మట్టి సూపర్గా అయితే ఉంటుంది. అది మనకి మొత్తం నూనెలో కొంచెం మగ్గి కుక్కర్లో అవుతుంది కదా, ఇంకా ఉడికిపోయే కల్లా టేస్ట్ అయితే అన్నంలలో కానీ చపాతీలలో కానీ పరాటాలలో కానీ అయితే టేస్ట్ అయితే బాగుంటుంది. బఠానీ, ఆలుగడ్డ, టమాటా, పెరుగుతో చేస్తున్నాను అనమాట. పెరుగు కూడా అయితే వేసినా. ఇంకా ఇట్లా నేను డబ్బాలో పెట్టుకొని అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటా. రోజు మా పిల్లలకి మధ్యాహ్నం లంచ్ అయితే బఠానీ కూర, ఆలుగడ్డ బఠానీ కూర అనమాట. గ్రేవీ రావాలంటే టమాటాలు మిక్సీ చేసుకొని పెట్టవచ్చు. టమాటాలు మిక్సీ చేసే కంటే ఎట్లైనా కుక్కర్లోనే వేస్తున్నాం కాబట్టి ఇంకా పెరుగు వేసుకుంటే సూపర్ ఉంటుంది అనమాట. గ్రేవీ బాగుంటుంది, పుల్లగా ఉంటుంది. బఠానీ ఆలుగడ్డ ఇష్టం లేని వాళ్ళు అయితే ఇగో ఈ తీరుగా ట్రై చేస్తే మటుకు మస్తు ఉంటుంది అనమాట. నేను మార్నింగ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఛాయ్ తాగంది పనికి అయితే ఏ పని చేయైతే కాదు. ఇంకా ఇంత ఫస్ట్ అయితే నేను బయట ముగ్గేసి వచ్చి ఛాయ్ తాగినాకే ఇంకా అన్నం కూరకైతే తొందర రెడీ చేస్తా. చూడని లేట్ అయిందిరా నాయన, అందుకే ఇంకా కుక్కర్లో వేసేసిన. అట్లయినా కుక్కర్లో ఉండేదే కానీ కుక్కర్లో వేస్తే ఇంకా తొందరగా అవుతుంది. ఏ కూర అయినా కుక్కర్లో వేస్తే మంచిగా టేస్ట్ బాగుంటుంది. దాన్ని ఇదేమంటారు, మనం మూత తీసి కలిపినప్పుడల్లా దాని వాసన పోతుంది కదా, అట్లా పోకుండా ఇంకా అట్లనే అయిపోతుంది. ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే కూర అయితే పెట్టి వచ్చిన ఛాయ్ తాగిన ఇంకా పిల్లలు కూడా స్కూల్కి అయితే రెడీ అయిపోయారు. ఇంకా కొంచెం కూర చల్లగా కానీ అనేసి అయితే రామ్కి అయితే ఛాయ్ పోసిన, ఛాయ్ తీసుకొని అయితే మిషన్ మీద పెట్టిండు. ఇంకా నేను ఒక సర్ప్రైజ్ ఇస్తున్నాను అనమాట. ఏందో అని చూస్తుండే చూడండి, ఆత్రంగా. అది లాస్ట్ చూసేకల్లా ప్యాకింగ్ ఉంది. ఏంటిది ఇది అన్నాడు. ఏంటిది అంటే నువ్వైతే ఓపెన్ చేసి చూడన్న. ఇంకా అవి ఓపెన్ చేసి కూడా రావట్లేదురా నాయన. ఇంకా నేను మళ్ళీ అటు ఇటు కొద్దిగా ఓపెన్ చేసిండు, గుంజుకున్నా. సర్ప్రైజ్ అనమాట. నాకైతే చాలా నచ్చింది. మెరూన్ కలర్ సొక్క ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ అయితే చేసిన, మంచిగా అయితే వచ్చింది. క్వాలిటీ బాగుంది, కలర్ బాగుంది. ఇంకేమంటారు, పాప్కార్న్ మోడల్ అంటారు కదా ఇప్పుడు వచ్చే మోడలు. క్లాత్ అయితే సూపర్గా ఉంది, ఉతికినా కలర్ పోదు, షేడ్ కాని కలర్ అనమాట. నేనైతే ఇంకా అట్లనే చూస్తుండు.
చాయ్ దగ్గర వదిలిపెట్టి మరీ ఇంకా సొక్కకి వెళ్ళి చూస్తున్నాను. ఇంకా దబ్బ దబ్బ వేసుకుంటాను ఆయన. ఇంక నవ్వుతుంది చూడు ఇంకా సొక్క అని చూసేస్తే ఎక్సెల్ అయితే ఆర్డర్ అయితే చేసిన. ఇంత పెద్ద సొక్క నాక చాలా లూజ్ అయిపోయిద్ది అన్నాడు. లూజ్ కాదు ఏం కాదు వేసుకో అంటే ఇంకా ఆత్రం అక్క సొక్క మీదనే సొక్క దొడుకుతుంది. అలా సొక్క కలర్ కానీ కాంబినేషన్ కానీ సూపర్గా అవుతుంది. ఆన్లైన్లో క్లాత్ ఇంత మంచిగా వస్తుందా అని అయితే నేను షాక్ అయిన అనమాట. ఎక్కువ అయితే నేను ఆన్లైన్లో అయితే నమ్మను, కానీ ఈ సొక్కాని చూసి అయితే నమ్మిన. క్లాత్ అయితే చాలా సూపర్గా ఉంది. ఇట్లా స్మూత్గా కానీ మెత్తగా కానీ ఇట్లా ఇప్పుడు మెసిరి పని కొత్తరు కదా, ఎండాకాలం అయితే ఇలాంటివి అయితే మంచిగా ఉంటాయి. ప్యూర్ కాటన్ కాదు, ఇట్లా ఏమంటారు ఇంకా పాప్కార్న్ మోడల్ అనమాట. కొంచెం చల్లగా ఉంటుంది. ఇప్పుడు ఏమైనా పెళ్ళిళ్ళ సీజను అదో ఇదో కవర్ వస్తుంది. ఇంకేంటంటే ఇలా బటన్స్ అయితే సూపర్గా ఉన్నాయి, సూపర్ క్వాలిటీగా ఉన్నాయి బటన్స్. ఆర్డర్ చేసిన. ఇది ఎంత అయిద్దో గెట్ చేయండి. ఇది అయితే 304 అయింది, అంటే 304 రూపాయలు అయితే పడ్డది. ఓన్లీ ఎల్ అయితేనేమో 250, ఎక్సెల్ అయితేనేమో ఇంకా క్లాత్ మనకి మెజర్మెంట్ పెరుగుతుంది కదా, క్లాత్ పెరుగుతూ ఉంటే ఆడ రేటు కూడా అయితే పెరుగుతుంది. సొక్క అయితే బాగుంది, కానీ ఈ సొక్క అని లోన సొక్క ఇప్పి ఈ సొక్క కట్టుకుంటే దాని అందం కానొచ్చు. ఇంకా అటు ఇటు కాకుండా చూడండి, ఆ సొక్క మీద మళ్ళీ ఆ సొక్క చేతులు మళ్ళీ చేతికి ఇట్లా కట్టుకుండు. ఇంకా ఆయన అదో ఇదో అని కట్టుకునే కల్లా ఇక్కడ కూర కూడా ఇంత అయింది. ఇంకా చూడండి షేర్వా ఎట్లయిందో, మంచిగా అయితే గుజ్జుగా అయింది. ఈ ఫ్రైలు తిన్నోళ్ళకి ఫ్రైలు అసలు తినరు కదా, కొంచెం మంది పులుసులు కావాలా అది కావాలి ఇది కావాలంటారు కదా, అట్లాంటి వాళ్ళకైతే ఇట్లాంటి కూర అయితే సూపర్ ఉంటుంది. దింపుకొని కొంచెం దగ్గర ఉడికేదాకా కొంచెం ఉంచి అట్లనే జరంత కొత్తిమీర వేసి ఇంత ధనియాల పౌడర్ అయితే సూపర్ అనమాట. చూడండి ఆలుగడ్డ ఇట్లా పెడితే అట్లా నలిగిపోతుంది. పిల్లలు కూడా అయితే చాలా ఇష్టంగా అయితే తిన్నారు. మా ఇంట్లో ఫస్ట్ టైం ఈ కూర అయితే తిని అయిపోయిందనమాట. బాక్స్లకి ఇది, టిఫిన్కి ఇది, ఇంకా సాయంత్రానికి కూడా కొద్దిగా ఉంటే తిన్నారు పిల్లలు స్కూల్కి పోయొచ్చి. కూర అయితే చాలా టేస్టీగా ఉంది. ఇట్లాంటి కూర మీరు కూడా అయితే ట్రై చేసి చేయండి. పిల్లలకైతే బాక్సులకి అయితే చూడండి, ఇంక రోజు అయితే అన్నం కలిపి పెడతా కదా, ఇంక ఫ్రైలు అయితే అన్నం కలిపి పెడతా. ఇంక నార్మల్గా ఇవి అయితేనేమో ఇంక ఇట్లా పయ్యంగా వేస్తాను అనమాట. అన్నం పెట్టి దాని మీద ఇంక షేర్వా ఉంది, షేర్వా ముక్కలు అయితే ఎత్తే మళ్ళీ స్పూన్ తోటి అయితే వాళ్ళు కలుపుకొని అయితే తింటారు. మొత్తం ప్లాస్టిక్ అనుకునేరు, ప్లాస్టిక్ కాదు, కింద ప్లాస్టిక్ మధ్యలో స్టీల్ ఉంది. ఇంకా వేడిగా మధ్యలో స్టీల్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ప్లాస్టిక్లలో అయితే అస్సలు తినొద్దు అంటారు. ఇంక కొత్తిమీర అయితే నాకంటే ఎక్కువ నారలు సాగుతుందిరా నాయన. పోయిన వారం తీసుకొచ్చిన అది అయితే ఫ్రిడ్జ్లో పెట్టి మర్చిపోయినా. అసలుకైతే ఎక్కువ శాతం అయితే నేను కట్ చేసి పెడతా, మర్చిపోయినా. ఇంకా అది ఆయనతో కట్ చేసిందేమో దబ్బుక్కుని కడిగేసేసిన. అది సగం కట్ చేసి పెట్టినా కదా, మొత్తం సన్నగా కట్ చేసిన అనుకొని దబ్బుక్కుని అయితే అడావిల్లో అయితే వేసేసిన. ఇంకా మార్నింగ్ ఎట్లుంటుంది పిల్లల అడావిల్లతో, ఇంకా మార్నింగ్ ఇంత అడావిల్లో ఇంత వీడియో తీసినట్టు ఇంకా అదే ఇంకా నాకైతే గొప్ప. ఇంకా మీకు ఎట్లనో అది తెలియదు. పిల్లల బాక్సులు కట్టాలి. ఇంకా రామ్ కూడా అయితే చాలా హెల్ప్ చేస్తాడు. ఇద్దరం చేస్తాం కాబట్టి తొందరగా పిల్లల్ని పంపించి మేము కూడా అయితే పనికి అయితే వెళ్ళిపోతాం. నేనైతే మేడం వాళ్ళ ఇంట్లో పనికి పోతా, ఆయన మేస్త్రి పనికి వెళ్ళిపోతాడు. ఇంకా వీళ్ళు కూడా అయితే రెడీ అయ్యారు. వాళ్ళకైతే ఈరోజు వైట్ డ్రెస్, ఇట్లా వేడి అన్నంలో దమ్మాలు అనమాట. మేషు అయితే ఉదయం అయితే చూస్తారు, ఇంద్రనాయన ఏందో కొత్త కూరలు చేసిందని.